నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆశా యూనియన్ సిఐటియు జిల్లా 4వ మహాసభలు అత్యంత ఘనంగా కార్మిక కర్షక భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము మా సమస్యలు పరిష్కారం చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల నుండి మేము ఆశా వర్కర్లం పనిచేస్తున్నాం. మరి నేటికి మాకు ఫిక్స్డ్ వేతనం కూడా లేదు. అందుకని స్థిర కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. అట్లాగే పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్హెచ్ఎం స్కీమ్ ని ప్రైవేటీకరణ చేయకూడదు, బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి. అట్లాగే 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేసి మమ్మల్ని కూడా ఆశా వర్కర్లని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి కార్మికులుగా గుర్తించి అన్ని కార్మిక చట్టాలను వర్తింపజేసి మమ్మల్ని ఆదుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక హామీలు మాకు ఇచ్చింది. 18,000 ఫిక్స్డ్ వేతనం మీద మేము పోరాటం చేస్తే మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పరిష్కారం చేస్తామనేసి చెప్పింది. అందుకని ఎన్నికల సందర్భంగా ఇచ్చింది. ఎన్నికల అనంతరం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక పోరాటాలు మేము చేశాం. 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే పండగ సెలవులు, ఆదివారం సెలవులు, చాలా హామీలు పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఇచ్చింది. హామీలు ఇచ్చింది కానీ ఇంకా మాకు జీవోలు, సర్కులర్లు, రాతపూర్వకమైన నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల అది హామీల వరకే ఉంటుంది తప్ప మాకు అమలు కావట్లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన మేము సెప్టెంబర్ 1వ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్ లో చలో హైదరాబాద్ నిర్వహించాం. ఈ చలో హైదరాబాద్ సందర్భంగా కూడా ఉన్నతాధికారులు చర్చలు జరిపి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చెప్పారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న డిమాండ్స్ అన్నింటినీ, ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం 18,000, ఇతర డిమాండ్స్ అన్నింటినీ తొందరగా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్దమవుతామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం.